వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి కొన్ని డైలీ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానిలో భాగంగా మొదటిది చూస్తే యాజ్ ఎ రిజల్ట్ అంటే దాని ఫలితంగా. ఈ యాజ్ ఎ రిజల్ట్ ప్లేస్లో మనం కాన్సిక్వెంట్లీ కూడా ఉపయోగించవచ్చు, అంటే పర్యవసానంగా, దాని ఫలితంగా, పర్యవసానంగా అని వాడచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే షీ స్టడీడ్ హార్డ్, యాజ్ ఎ రిజల్ట్ షీ గాట్ గుడ్ మార్క్స్. షీ స్టడీడ్ హార్డ్, ఆమె కష్టపడి చదివింది. యాజ్ ఎ రిజల్ట్, దాని ఫలితంగా షీ గాట్ గుడ్ మార్క్స్, ఆమె మంచి మార్కులు తెచ్చుకుంది. హీ ఏట్ టూ మచ్, యాజ్ ఎ రిజల్ట్ హీ గాట్ ఫ్యాట్. హీ ఏట్ టూ మచ్, అతడు తినేదానికంటే ఎక్కువగా తిన్నాడు. యాజ్ ఎ రిజల్ట్, దాని ఫలితంగా హీ గాట్ ఫ్యాట్, అతడు కొవ్వు తెచ్చుకున్నాడు. మెనీ రోడ్స్ వర్ ఫ్లడెడ్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ దేర్ వాజ్ సమ్ డిలే. మెనీ రోడ్స్ వర్ ఫ్లడెడ్, చాలా రోడ్లు కూడా వరద ముంపుకు గురయ్యాయి మరియు దాని ఫలితంగా దేర్ వాజ్ సమ్ డిలే, కొంచెం డిలే ఉంది. రోడ్లు వరద ముంపుకు గురయ్యాయి కాబట్టి దాని ఫలితంగా కొంచెం డిలే ఉంది. ఐ డిడెంట్ స్టడీ వెల్, నేను బాగా చదవలేదు. యాజ్ ఎ రిజల్ట్, దాని ఫలితంగా ఐ గాట్ ఏ బ్యాడ్ గ్రేడ్, నాకు ఒక బ్యాడ్ గ్రేడ్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం దాని ఫలితంగా అని చెప్పాలంటే యాజ్ ఎ రిజల్ట్ని ఉపయోగించవచ్చు. పర్యవసానంగా అని చెప్పాలంటే కాన్సిక్వెంట్లీని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే యాజ్ వెల్ యాజ్ అంటే దానితో పాటు, అదనంగా అని చెప్పొచ్చు. ఈ యాజ్ వెల్ యాజ్కి బదులుగా మనం ఇన్ అడిషన్ టు అది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ లైక్ యాపిల్స్ యాజ్ వెల్ యాజ్ ఆరెంజెస్. నాకు యాపిల్స్ అంటే ఇష్టం, దానితో పాటు ఆరెంజెస్ కూడా ఇష్టం. ఐ ప్లే టెన్నిస్ ఆన్ వీక్ డేస్ యాజ్ వెల్ యాజ్ ఆన్ సాటర్డేస్. నేను వీక్ డేస్లలో, అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు, వాటిని మనం వీక్ డేస్ అంటాం. ఆ వీక్ డేస్లలో నేను టెన్నిస్ ఆడతాను, దానితో పాటు సాటర్డేస్, శనివారాలు కూడా ఆడతాను. దేర్ వర్ అడల్ట్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఇన్ ద పార్క్. దేర్ వర్ అడల్ట్స్, పెద్దవారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఇన్ ద పార్క్, వారితో పాటు పిల్లలు కూడా పార్కులో ఉన్నారు. అంటే పార్కులో పెద్దవారు ఉన్నారు, వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఐ లైక్ ఏ హ్యాంబర్గర్ యాజ్ వెల్ యాజ్ ఏ పిజ్జా. నేను హ్యాంబర్గర్ని ఇష్టపడతాను, దాంతోపాటు పిజ్జాను కూడా ఇష్టపడతాను. ఈ విధంగా మనం దానితో పాటు, అదనంగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు యాజ్ వెల్ యాజ్ ఉపయోగిస్తాము. ఈ యాజ్ వెల్ యాజ్ ప్లేస్లో మనం ఇన్ అడిషన్ టు కూడా ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ ఆస్క్ ఫర్ అంటే ఏదైనా అడగటం, ఏదైనా మనం కావాల్సింది అడగటాన్ని మనం ఆస్క్ ఫర్ని ఉపయోగించవచ్చు. అంటే అది రిక్వెస్ట్ అయినా కావచ్చు, విష్ ఫర్ అంటే కోరికైనా కావచ్చు, డిమాండ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఆస్క్ ఫర్ అని అడగచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్ యూ ఆస్క్ ఫర్. ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్ యూ ఆస్క్ ఫర్, నువ్వు ఏదడిగినా సరే నేను అది నీకు ఇస్తాను. ఫర్ హిస్ బర్త్డే మై సన్ ఆస్క్డ్ ఫర్ ఏ న్యూ టాయ్ ట్రక్. ఫర్ హిస్ బర్త్డే, అతని పుట్టినరోజుకి నా కొడుకు ఒక టాయ్ ట్రక్కును అడిగాడు, అంటే ఒక బొమ్మ ట్రక్కును అడిగాడు. ద చెఫ్ ఆస్క్డ్ ఫర్ ఏ స్పూన్. చెఫ్ ఒక స్పూన్ని అడిగాడు. ఐ ఆస్క్డ్ ఫర్ సమ్ మనీ బట్ మై ఫాదర్ సెడ్ నో. ఐ ఆస్క్డ్ ఫర్ సమ్ మనీ, నేను కొంచెం డబ్బును అడిగాను, బట్ కానీ మై ఫాదర్ సెడ్ నో, మా నాన్న లేవని చెప్పారు. ఈ విధంగా మనం ఏదైనా అడగటం గురించి మనం ఆస్క్ ఫర్ని ఉపయోగించవచ్చు. అది రిక్వెస్ట్ అయినా కావచ్చు, కోరికైనా కావచ్చు, డిమాండ్ కానీ కావచ్చు, ఏదైనా సరే మనం
అడగొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎట్ ఏ టైం అంటే ఒకేసారి, ఒక్కసారిగా. ఇది ఎట్ ఏ టైం ప్లేస్లో, ఈ ఎట్ ఏ టైం ప్లేస్లో మనం ఎట్ వన్ టైం లేదా ఎట్ వన్స్ లేదా ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనం ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి. ఇక్కడ ద ఎలివేటర్ హోల్డ్స్ 5 people ఎట్ ఏ టైం. ద ఎలివేటర్ అంటే లిఫ్ట్, ఒకేసారి లిఫ్ట్ 5 మందిని మోయగలుగుతుంది. ఓకే, ఉంచుకోగలుగుతుంది. ఈ విధంగా మనం ఎట్ ఏ టైం ఒకేసారి లేదా ఒక్కసారిగా అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద చిల్డ్రన్ వెంట్ డౌన్ ద స్లైడ్ టు ఎట్ ఏ టైం. ఒకేసారి పిల్లలు రెండో స్లైడ్కి వెళ్ళిపోయారు. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ని అడుగుతుంది ఏమని అంటే, కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దీస్ బాక్సెస్. ఈ బాక్సెస్ని తీయడానికి కొంచెం నాకు సహాయం చేస్తావా అని ఏ అనే పర్సన్ అడిగితే, ఎస్ అవును చేస్తాను, బట్ దే ఆర్ హెవీ, కానీ అవి చాలా బరువుగా ఉన్నాయి. సో కావున లెట్స్ మూవ్ దెమ్ వన్ ఎట్ ఏ టైం. వాటిని మనం ఒకేసారి కదుపుదాం. ఓకే, అంటే ఒకేసారి తీద్దాం అని అర్థం అనమాట. ఈ విధంగా మనం ఒకేసారి, ఒక్కసారిగా అని చెప్పడానికి ఈ ఎట్ ఏ టైం అనే ఎక్స్ప్రెషన్ని ఉపయోగించవచ్చు. ఈ ఎట్ ఏ టైం ప్లేస్లో మనం ఎట్ వన్ టైం, ఎట్ వన్స్, ఎట్ ద సేమ్ టైం వీటిని కూడా మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎట్ ఎనీ టైం. ఎట్ ఎనీ టైం అంటే ఏ సమయంలోనైనా. ఈ ఎట్ ఎనీ టైం ప్లేస్లో మనం ఎట్ ఎనీ మూమెంట్, ఎనీ టైం ఇవి కూడా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్గా కొన్ని వాక్యాలు చూస్తే చూడండి. ఇక్కడ షీ మే గివ్ బర్త్ ఎట్ ఎనీ టైం. ఆమె ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి షీ మే గివ్ బర్త్ ఎట్ ఎనీ టైం. ఆమె ఏ సమయంలోనైనా సరే జన్మనివ్వచ్చు, బిడ్డకు జన్మనివ్వచ్చు, అంటే డెలివరీ అవ్వచ్చు అని అర్థం. ద లైబ్రరీ ఈజ్ ఓపెన్ 24 hours. లైబ్రరీ 24 గంటలు ఓపెన్ చేయబడుతుంది. ఐ కెన్ స్టడీ దేర్ ఎట్ ఎనీ టైం. నేను ఏ సమయంలోనైనా అక్కడ చదువుకోవచ్చు. పీపుల్ కెన్ కాల్ ద పోలీస్ ఎట్ ఎనీ టైం. పీపుల్ కెన్ కాల్ ద పోలీస్. ప్రజలు పోలీసులకు ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు. ఓకే, ఏ సమయంలోనైనా సరే ఫోన్ చేయొచ్చు. యూ కెన్ విజిట్ మై హోమ్. నువ్వు మా ఇంటికి రావచ్చు ఎట్ ఎనీ టైం. ఏ సమయంలో అయినా. ఓకే, ఏ సమయంలోనైనా ఎప్పుడైనా సరే నువ్వు మా ఇంటికి రావచ్చు. ఈ విధంగా మనం ఎట్ ఎనీ టైంని ఏ సమయంలోనైనా అనే మీనింగ్ తోటి ఉపయోగించవచ్చు. ఇదే ఎట్ ఎనీ టైంని మనం ఎట్ ఎనీ మూమెంట్, ఎట్ ఎనీ టైంతో కూడా చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్+, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ Sai Academy.